సార్ నమస్కారం బాలకోటయ్య గారు. కొండా సురేఖ గారు, సమంత, నాగార్జున గారు, అలాగే నాగ చైతన్య, ఈ విషయం మీద మీ అంతా తెలిసే ఉంటుంది. కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పారు. నాగార్జున గారు ఏం చేశారంటే ఆయన ఒక అంటే పరువు నష్ట దావా వేశారు. దీన్ని మరి ఎలా చూద్దాం అంటారు? ఆవిడ క్షమాపణ చెప్పేసింది కదా, ఇంకెందుకు పరువు నష్ట దావా వేశారని కొంతమంది అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? దుర్గాప్రసాద్ గారు, ఇందులో ఏం లేదండి. కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ఉంటుందండి, కుటుంబాన్ని నడపడానికి. అలాగే కులాలకు కూడా పెద్ద దిక్కు ఉంటుంది, రాజకీయ పార్టీలు కూడా పెద్ద దిక్కు ఉంటుంది. నాకు తెలిసి తెలుగు చిత్రసీమకి పెద్ద దిక్కు లేదండి. గతంలో దాసనారాయణ గారు లాంటి వాళ్ళు ఆ పాత్ర పోషించేవాళ్ళు. తన చిత్రసీమలో ఉన్నట్ల మీద బయట పక్షాలు కానీ స్వపక్షాల్లో కానీ అర్థం పర్థం లేని ఆరోపణలు వచ్చినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు, కొట్టుకుంటున్నప్పుడు ఆ వివాదాలను సర్దుబాటు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పెద్ద దిక్కు లేదు సార్. సినిమా తీయటం, ఎన్ని బస్తాల డబ్బులు వచ్చినాయి అని లెక్కలు కట్టుకోవటం తప్ప నా తోటి నటి, నా తోటి హీరో మీద ఎలాంటి వ్యక్తిత్వ హననం జరుగుతుంది, వాళ్ళకి కాస్త రక్షణగా ఉందామనే భావం చిత్రసీమలో లేదండి. నేను మీ మాటకి వస్తున్నాను. ఇప్పుడు కొండా సురేఖ గారు వర్సెస్ నాగార్జున. వ్యక్తి జీవితం వేరు, వ్యక్తిత్వం వేరు. 4 గోడల మధ్య బతికేది జీవితం. అందరూ కూడా ఈ 4 గోడల మధ్య దూరేసి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇది ఒక తెలంగాణలోనే కాదు, లేదా కొండా సురేఖ, నాగార్జున, సమంత, నాగ చైతన్య కాదు. భువనేశ్వరిదేవి గారు ఎవరండి? నందమూరి తారక రామారావు గారి కుమార్తె, బాలకృష్ణ గారి సోదరు, హరికృష్ణ గారి సోదరు, జూనియర్ ఎన్టీఆర్ అత్తగారు. ఆ 4 పేర్లు సినిమా కుటుంబమే కదండి. ఆమె మీద అసెంబ్లీలో హననం జరిగింది కదండి. ఇంతకంటే దుర్మార్గంగా, మీరన్న పేరు కంటే దుర్మార్గంగా ఏ చిత్రసీమలో పెద్దవాళ్ళు ఎవరన్నా ఇప్పుడు చెప్తున్న హీరోలకు స్పందించారండి? ఖండించారండి? మాకెందుకు లేని భయపడినట్టున్నారండి. పవన్ కళ్యాణ్ ఎవరండి? ఈజ్ అగ్రనటుడు కదా. ఇన్ని మాటలు మాట్లాడారండి. 4 భార్యలని. రేణు దేశాయ్ ఎవరండి? తోటి నట్టే కదా. అవును. కాదంబరి జత్వాల్ ఎవరండి? సినిమా ఫీల్డ్, ముంబై నట్టే కదా. 42 రోజులు జైల్లో పెట్టావు కదా. వాళ్ళ అమ్మని తెచ్చావు కదా, వాళ్ళ నాన్న తెచ్చావు కదా, హననం చేసావు కదా. మాలాంటి దళిత బహుజన కులాలు కేంకరించి ఉద్యమం చేస్తున్నాయి కదా జగన్మోహన్ రెడ్డితో. బాధ్యత లేదా సార్ అగ్రనటులకి? ఏ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఖండం చేయలేరా? ఇది తప్పు. అమరావతిలో భూములు కావాలి పరిశ్రమ పెట్టుకోవటానికి, విశాఖపట్నంలో భూములు కావాలి. కానీ అమరావతి రైతుల మీద దాష్ట్యాసం జరిగితే ఇది తప్పు అండి అని మాట చెప్పలేవు. అమరావతి ఉద్యమం 1631 రోజులు జరిగితే కనీసం చూసి పలకరించిన దిక్కు లేదు. అంటే భయపడ్డారేమో. అంటే మేము సినిమాలకు పోవాలి, మేము డబ్బులు చెల్లించాలి, మేము బ్యానర్లు కట్టాలి, చిందులు వేయాలి. అంటే భయపడ్డారేమో. భయపడటం కాదు, పరుసుపడ్డారు. తెలుగు చిత్రసీమలో ఉన్న అగ్రనటులు వాళ్ళ వ్యక్తిత్వం, గౌరవం పలసబడింది. సినిమాలు ఆడకపోవడానికి కూడా కారణం అదే. మొన్న దేవర కూడా దొబ్బింది తెలుగులో చెప్పాలంటే. ఆడదా 4 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఆడదు కూడా. ఒక హీరోని చూస్తే మనసు కలగాలి, మనసులో ద్వేషభావం పెరిగింది అనుకోండి, నువ్వు ఎంత నటిస్తే ఏముంటుందండి. ఆ రోజు రామారావు గారి సినిమాలు ఉన్నాయి, దాసనారాయణ గారి సినిమాలు ఉన్నాయి. పెద్ద పెద్ద నటులు కాకపోయినా కూడా ఆ సినీ అభిమానం చేసి పద్ధతి లేదు. ఈ రోజు రాజకీయాలు ఏంటి సార్? సెల్ ఫోన్లో 2 సిమ్ములు ఉన్నట్టుగా వీడే రాజకీయ నాయకుడు, వీడే సినిమా నటుడు. ఆ పోసాని కృష్ణమురళి ఏంటండి మాట్లాడేది? పోసాని కృష్ణమురళి సామాజిక వర్గం ఏంటి? ఆయన మాట్లాడే నిందలేంటి? లుచ్చా అబ్బబ్బబ్బబ్బ. రోజా గారు మాట్లాడిందండి. సార్ మీరు వినండి ఆ వీడియోలు. నాలాంటి నోటి వెంబడి ఆ పదాలు కూడా కొడాలి నాని కానీ, పేరు నాని, వాళ్ళ సంగతి తీసేయండి. ఈ సినిమాలో ఉండోళ్ళే. ఓ కరెక్టే. మరి వీళ్ళు అందులో ఉండోళ్ళే కదా, మాట్లాడాలి కదా. రోజా గారు మాట్లాడలేదు. ఇప్పుడు ఏదైతే కొండా సురేఖ వర్సెస్ నాగార్జున వ్యవహారాన్ని ఖండించి బాధపడుతున్నారో ఆ నటులు మాట్లాడాలి కదా అంటున్నాను నేను. వీళ్ళు కాదా నటులు?
అంటే నాకు ఇష్టమైన వాడితోనే మాట్లాడతానా ఏంటి? ఉమ్. ఇంకోటైతే మాట్లాడినా? అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తే మాట్లాడరా? ఉమ్. ఆయన మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవును. పిల్లల దగ్గర పోయి పిల్లల గురించి చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి. అవునండి. పిల్లల దగ్గరికి వెళ్ళండి, అవును. పిల్లల గురించి మాట్లాడు. ఆ రోజు ఏదో ఆఖరికి బిస్కెత్తి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని? ఇగో నువ్వు 4వ పెళ్ళాన్ని నువ్వే అన్నాను. అవును. అందుకని చిత్రసీమ ఏదైనా పెద్ద దిక్కు చేసుకోవాలి సార్. లేకపోతే నా దృష్టిలో మాట ఏంటంటే, ఏదో చెప్పడం కోసం విమర్శించడం కోసం అంటలేదు, కానీ ఇది ఇంతటితో ఎండింగ్ కార్డు పడదండి. కొండా సురేఖ వర్సెస్ నాగార్జున ఎండింగ్ కార్డు పడదు. ఎందుకంటే రాజకీయాల్లో కూడా వీళ్ళు కూడా భాగమై ఉన్నారు కాబట్టి, వీళ్ళు ఎన్నికల ప్రచారానికి వస్తూనే ఉంటుంటారు, పోతూనే ఉంటుంటారు కాబట్టి ఈ ఎపిసోడ్ నడుస్తూనే ఉంటుంది. కానీ అన్ని అంశాల మీద కూడా పరిష్కరించుకోవడానికి దాసరి నారాయణరావు గారి తరహాలో ఏదైనా పెద్ద దిక్కుగా చేసుకోవాలి తప్ప, ఏదో ట్వీట్లు పెట్టి ఇక ట్వీటే ఉద్యమం ఇది చేసేది ఏమి లేదు. ఓ ట్వీట్ పెట్టడు, ట్వీట్ వాడు పెడతాడు. ఈ ట్వీట్లో కూడా మనకు 2 రకాలు ఉన్నాయి. మీకు ఆర్జీవీ వేరే విధంగా పెట్టాడు ట్వీట్. అవును. ఇదే అంశం మీద. అవును. ఏంటి అందుకని ఇంత ఇబ్బందికరమైన మరి దానికి ఏదైనా ప్రక్షాళన చేసుకోవాలి సార్. అయితే ఒక ప్రేక్షకుడుగా కానీ, లేదంటే ఒక జేఏసీ నాయకుడు కానీ సినీ పెద్దలకు ఇచ్చే సలహా అదండి. ఇదండి బాలకోట గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం అండి.